హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మేము అలా చెప్తామని చెప్తాను. ములక్కాయ ఫ్రై అలాగే సాంబార్ అన్ని కలిపిన సాంబార్ అంటాం మేము. మునక్కాడ సాంబార్ అది కూడా. ఇందులో ఏమేమి వేసినాం కదా? మునక్కాడ వేసిన పప్పు, ఆలుగడ్డ, దోసకాయ, సోరకాయ అన్ని వేసింది. అంటే డాల్స్ అంటారు కదా, పెళ్లిళ్ళ ఫంక్షన్లో ఇస్తారు కదా సాంబారు, అది ఉన్ను ములక్కాయ ఫ్రై. ఈరోజు వైట్ రైస్ తో ములక్కాయ ఫ్రై అండ్ సాంబార్ తో మేము ముందుకైతే వస్తున్నాము. అలా నాకు ఆకలి అవుతాను. మరి పొద్దు నుండి టిఫిన్ తినకుండా ఆగినాం పొడి కోసం. ఆగు, తినే ముందు మనకు కర్రీస్ ఎప్పుడైనా లెక్కకు లేవు, ఎందుకంటే రైస్ మాత్రం ఉండాలి. కర్రీస్ ఎందుకు లెక్కలేవు అంటే నేను చెప్పేది కదా, ఈ కూరల్ని అన్నిటి చూసేసరికి ములక్కాయలు ఎక్కువ తింటే ఎక్కడికైనా ఫంక్షన్ లో పోతాం కదా, ఫంక్షన్ కాడ పోయినప్పుడు ములక్కాయ ఏమంటాం అంటే మటన్ ముక్క కదా ఎట్లా ఏమంటామో, చికెన్ ముక్క ఎట్లా ఏమంటామో ఫంక్షన్ పోతే ములక్కాయ రాని ములక్కాయ అంటాం. అంటే ములక్కాయ అంత ఫేమస్ అన్నట్టు. 1 2 3 స్టార్ట్. ఫస్ట్ కర్రీ పట్టిండు, వేస్తా అండి కదా, చూడండి. కర్రీ పట్టాల్సిందే, కర్రీ మనకు లెక్క లేదు కదా. వావ్, ములక్కాయ కర్రీ. ముక్కలు అయితే పెద్ద పెద్ద కోసిన ఫ్రెండ్స్, నేనైతే ముక్కలు పెద్దగా ఉన్నాయి. ఇది లేత ముక్కలు. మళ్ళీ ఏంటంటే పడే అవసరం లేదు, ముక్కలు వస్తున్నాయి. టేస్ట్ సూపర్ టేస్ట్ ఉన్నాయి. ములక్కాయ సాంబార్ కాకుండా ములక్కాయ కర్రీ ఎవరెవరు అనుకున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి. ములక్కాయ కర్రీ అయితే సూపర్ ఉంటుంది. కాబట్టి అంటే అంటే నవ్వలేదు, గూగ అంతా అన్నే ఉంటుంది. నువ్వు గూగ తింటాడు, నువ్వు గెలుపు కోసం అని ములక్కాయని పక్క పెట్టకు, గూగ ఉంటుంది. టేస్ట్ ఉన్నది మరి. నవ్వుని పిప్పిని మింగేసి పడేసి ఆ గూగం కోసం లొల్లి పెట్టి మరి ములక్కాయలు ఫంక్షన్ లో పోతాం. ములక్కాయ ఏ చెప్తాం మరి లేతగా ఉన్నాయి మంచిగా. దేని టేస్ట్ దానికి ఉన్నది ఫ్రెండ్స్. సాంబార్కు ఎంత టేస్ట్ ఉన్నదో కర్రీకి కూడా అంత టేస్ట్ ఎక్కువనే ఉన్నది. నవ్వుతో తెలుస్తుంది అది టేస్ట్ ఏంటనేది. మటన్ ఇష్టమా చికెన్ ఇష్టం అంటే ఎవరు ఎవరైపోతారు, అది ఎవరికి వాళ్ళకి ఇష్టం కదా. ఇది అంతే సూపర్, రెండింటికి రెండు సూపర్ ఉన్నాయి టేస్ట్. కానీ కొంచెం టైం వేస్ట్. అవును, తినట్లో కొంచెం టైం వేస్ట్ అవుతుంది. తినట్లో కాదు, కోసుట్లో కూడా. కోసుట్లో కూడా నార తీయాలి, నార తీస్తే మంచిగా ఉంటుంది. చెప్పాలి, ఏం మాట్లాడతలేవు కదా తినుకుంటా. ఏం మాట్లాడుతున్నా, ములక్కాయ ఒక్క తింటలో మంచిగా అక్కడే దోస్తాను. దోస్తాను మెల్ల మెల్ల ఒక్క ఒక్క కానీ ఏమాట అమ్మ చెప్పాలి. ములక్కాయ ఫ్రై, ములక్కాయ సాంబార్ సూపర్ అని చెప్పచ్చు. సూపర్ కాంబినేషన్ అయితే వస్తున్నది. కానీ ఇవాళ మెసేజ్లో ఎవరో కామెంట్ పెట్టింది, ఇవాళ ఫ్రాన్స్ తోటి బిర్యానీ చేసుకోమని చెప్పన్నారు. ఫ్రాన్స్ అంటే రొయ్యలు కదా. అవును, రొయ్యలు నాకు అసలే పడవు, తినబుద్ధి కాదు. తినడు రొయ్యలు అసలే తిన. అలాంటిది చికెన్ బిర్యానీ లాగా రొయ్యల బిర్యానీ అట. చూద్దాం, ఒకవేళ నేను కాకుండా మళ్ళీ అత్త తింటారు, పెద్ద రొయ్యలు అవి. మళ్ళీ అత్తోటి ఏదైనా తినిపడి కూర్చున్నాయంటే వాళ్ళు తినమంట. నేను తిన. ఎందుకు ఫ్రాన్స్ ఎందుకు తినవు? తినాలి కదా. ఇష్టం లేనిదైనా కష్టంగా తినాలని అంటావు కదా ఎప్పటికీ నువ్వు. అంటే కొన్ని తినాలి, నేను రొయ్యలు కొంచెం తలకాయ కూర ఎక్కువ తినాలి. తలకాయ కూర తినడు ఎక్కువ. చేపలు తింటా, పెద్ద చేపలు తింటాడు, చిన్న చేపలు తినడు. మళ్ళీ కొన్ని తింటా, కొన్ని తినా. నీకు ఎట్లా ఇష్టం ఉండదో నాకు కాకరకాయ కూడా అట్లా ఇష్టం ఉండదు. తినని తినడు, తినాలి అంటాడు. ఏం చేద్దాం, కొంతమందికి కొన్ని పదార్థాలు ఇష్టం. నేనైతే నవలి మింగేస్తానా, మటన్ బొక్క కదా నవ్వినట్టు రసాన్ని నవలి మింగి పిప్పిని ఉంచుతా. వేసుకోవాలంట కర్రీ కూడా. వేసుకోవాలి, అదే తినబుద్ధి అయితే లేదా ఇంకా. అట్లా అంటే నేను అది లెక్క పెడుతుంది కదా, అప్పుడు తెలిసి నీకు. ఏంటి మొత్తమా? కొంచెం వేసుకుంటాను కదా తాకోటి. అందుకే ఒక ప్లేట్లో 50 అయితే తెలుసు ఎవరు 50 ఎక్కువ వచ్చింది. నాకు తినట్లేదు, నేను ఏం చేయాలి? అది
అదే అన్నం మీద ఫోకస్ పెట్టింది, ముక్కల మీద ఫోకస్ పెట్టింది. మనం గెలిచినా గెలవకుండా మన ముందున్న తిండి తినడానికి ట్రై చేయాలి, అది నాకు కావాల్సినది. అంటే ఇప్పుడు అసలు చక్కగా అంటనే అంట నేను మునక్కాయ. మళ్ళీ అదైతే ముందు గెలవాలి, ఆ తిండి తిన్నా తినకుండా మంచిగా అంటది. కానీ గెలుపు ముఖ్యం కాదు, వస్తువు తిన్న వాళ్ళు తినుకుంటూ గెలవడానికి ట్రై చేయాలి, పక్క పని ఇచ్చిపెట్టుకుంటూ కాదు. ఇది చేపల ముళ్ళు లాగా ఎక్కడ ఇరుకుతుందని నాకు భయం అవుతుంది. నేను చేపల ముళ్ళు లాగా గెలుపుతారు, నా భయంలో అది అంటే చేపల ముళ్ళు ఇవి ఒక్కటే. ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి మళ్ళా కదా, చేపల ముళ్ళును ములక్కాయలట ఒక్కటేనట, నేను కాదంటారా. శాతగానోళ్ళు తినే శాతగానోళ్ళు ఏంటని చెప్తారు. అయ్యో మన ముళ్ళును చేపల ముళ్ళును ఇది ఒక్కటేట్లదట, ఇది నా వాళ్ళు మీకు పడేయవచ్చు. అంటే చెమటలు పోతాను చూడేమో కానీ చెమటలు పోతాను. చూసిల్లా రేకుల కింద మంచి స్టాప్ కింద తింటాను, చెమటలు పోతానే అంటారు. ఇంకెంత తింటే పరిస్థితి. అమ్మ ఎండ కూర్చొని నా చెత్తలే బాగైంది నీ దానికన్నా. వెళ్దాం చెత్తను చూపుదాం. ఇక్కడ ములక్కాయ కనిపిస్తుందా, చెత్త ఎట్లా బాగా అయితే అన్నం వస్తాను కంపల్సరీ. అంతేగా చెప్పండి, అయిపోయినాయి లేదా అట్నే ఉన్నాయి, అయినా కూడా చెత్త బాగున్నారు కదా. చెత్త ఎక్కడ వస్తుంది, అన్నం ఉన్న ముక్కలు కలిపి నవ్వుతాలేనా. అదే అన్నం ఉంచుతున్నాయి కదా, మీకు చెత్త ఎక్కువ. అది ఏం మాట్లాడితే ఎప్పుడు గెలుతామో ఎట్లా గెలుతామో అని అన్నట్టుగా మాట కూడా మాట్లాడతలేడు అసలు. చూసినావా నవ్వులేసట్టు కాలేదు నాకు, ఇంకా మాట మాట్లాడాలి. కానీ లేత ఉన్నాయి మునక్కాయలు, తొక్కల తొలలు ఏం లేదు, జస్ట్ తొక్క ఉంచితే అయిపోతుంది. ముద్దిన్న ముక్కలు అయితే కొంచెం తొక్కలు తీసుకుంటా పెద్దగా వాడేసి ఉంటుంది, ఇది అట్లా కాదు, మంచిగా లేత ఉన్నాయి చూడండి. అంత చిన్న ఉన్నాయి అంటే చిన్న ఉన్నాయి. చూసిన వాళ్ళు అది ఇరుగా తిన్నది, ఇక నాకు పడతలేదు సాధన అవుతుంది. ఇరుగా తిన్నది అట చూసిల్లా, ఇరుగా తిన్నది నేనా ఎక్కువ, ఆయన నా సూత్తాలు కదా కంచాలలో, ఆ కంచంలో చూడుంది ఈ కంచంలో చూడు తింటున్నాడు. మొత్తం కూర మొత్తం కూడా చేసిండు, ఇరుగా నేను తిన్నానంట. ఏం చేయాలి, అవి ఊడ్చుకొని తినేదేమో. ఎంత మంచిగా కూడా ఊడ్చుకొని తింటారు చూడు, నచ్చకపోతే అట్నే పెట్టింది, ఏదైనా నచ్చినట్టు బాగా తింటారు. అవును అందుకే తింటాను కదా నువ్వే మొత్తం. చూసినా ఫ్రెండ్స్, నాది కర్రీ అయిపోయింది, అయిపోతుంది. లతది కర్రీ అట్నే ఉన్నది. ఇక లత గింతే కానీ ఎవరైనా దగ్గరలో ఉంటే రండి నాతోటి తిండిపోటీ. ఓ ఆడోళ్ళు అయితే తెలుస్తుంది ఎంత తింటారు ఏంటనేది. అంటే బాగా తింటాను. తినవా ఎక్కువ తినవా నాకన్నా అట్లా. అంటే ఒక రోజు కొలుసుకొని తింటాను, మటన్ చికెన్ తెచ్చి కొలుసుకొని తింటాను, అప్పుడైతే ఎక్కువ తింటుంది. అమ్మా మరి వట్టిగా కడుపు నింటే పప్పుచారు కదా, ఇంకా మంచిగా కడుపు నిండుతుంది. ఇక అయితే ఒక రోజు పచ్చడి చేస్తున్నాం, వెళ్ళిపోయా కాదు సరే కారపొడి ఓన్లీ వైట్ రైస్ లో కారపొడి చూసుకుందాం, అప్పుడు ఎవరికైతే చూద్దాం. అప్పుడు అన్ని లెక్క పెట్టుకుందాం, కొంచెం కారపొడి కొంచెం నూనె అయినా అన్నోడు అన్ని కలిపి పెడతా మంచిగా తినుడే. ఇక సరే వైట్ రైస్ కూడా కొంచెం ఉంచాలి, రెండు రకాలు అవుతాయి. మొత్తం ఏమైంది, అయిపోయింది పని. ఏమైపోయింది, ఉన్నదంతా ముందట్నే ఉన్నది. బయటకు వచ్చుడా అట్లున్నది ఇప్పుడు పరిస్థితి. నువ్వు అంటే బయటకు వచ్చినట్టున్నది పరిస్థితి. సమానంగా తీసుకుంది అన్నం, సమానంగానే పెట్టావు, నేను సమానంగా పెట్టేది అంటన్నా. ములక్కాయలు అయిపోయినాయి అందుకనే డల్గా తింటారా మెల్లగా. ఇవాళ దాకా టక్క టక్కన అవులుకుంటా తిన్నాడు. ఏమో నీ ములక్కాయలు బాధిస్తావు అని, నీ ములక్కాయలు బాధిస్తావా? ఇయ్యా లేట్ చేస్తావు నువ్వు, అది అవులుకుంటా లేట్ చేస్తావు మళ్ళీ. కొన్ని వేసుకుంటా ములక్కాయలు పోతాయని లేక చదువుకోర కొడుకా నీ కాలేజీకి పంపిస్తే బాధ్యతను మరిచినావు, భవిష్యత్తు ఉంచినావు. లాతే కాబట్టి టేస్ట్ బాగుంటుంది, అదే ముదిరిన ఇంకా బాగుంటుంది. ఆ గూగం ఉంటుంది ముదిరిన లోపల, ఇంకా ఊగం తయారు కాలే ఇట్లా మనం తిప్పి తిన్నట్టు. ముదిరిన అయితే గూగం తింటే అది వేరే టేస్ట్. అయిపోయినా పని అప్పుడే ఇంకేమున్నది, ఎప్పుడెప్పుడు అయిపోద్దా, ఎప్పుడెప్పుడు అయిపోద్దా. చూసిరా మొత్తం ప్లేట్లది అన్నం లేకుండా మొత్తం తినేసిండు. కూర కూడా మిగులుస్తాడు అనుకుంటే కూర కూడా మిగులుస్తలేడు.
నాదైతే కూర అట్నే ఉన్నది, ఎందుకంటే అది నవ్వులు అలా చేయాలని లేట్ అవుతుంది అని నేను అనుకున్నా. అయినా కూడా కూరించినా కూడా తిండిపొట్లో అన్నం తినలేదు కనీసం నేను అనుకున్నా కదా ఇడిగే టైట్ అయిపోయింది మొత్తం, ముక్కలు తినకుండా అన్నం తింటే కోసం తగడాక అనుకున్నా, ఇటు ముక్కలు బయటనే పడేటట్టున్నది పరిస్థితి. నాకు ముక్కలు అయిపోయినాయి, అన్నం అయిపోయింది, టక్కడక్క నవ్వులి మింగాలే ఉంచాలి అంతే. అమ్మో అక్కడ ఉంచరాదు నాకు అంత ఫాస్ట్. మరి చేపలు ఎట్లా తింటారు? చేపలు కూడా అంతే, ముళ్ళనే తీసి పక్క పడేయాలి, మెత్తటి అన్నం చేపలను తినాలి, అన్నం తినాలి. చేపలు ఎట్లనో ఇవ్వట్లయితే లేదు అంత కాదు కదా, కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి, మళ్ళీ అట్నే అంటుంది. చేపలకు కూడా తేడా బాగుంటది. ఓకే ఫ్రెండ్స్, ఇక లత ఇది 3వసారి ఓడిపోవడం, ఇక దగ్గర ఉన్న వాళ్ళు అయితే రాండి, మా లత అయితే నాతో గెలవలేకపోతుంది. ఒకవేళ దగ్గర ఉన్న వాళ్ళు లేడీస్ అయితే మన లతతో పాల్గొనవచ్చు. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అందరికైతే షేర్ చేయండి, పక్కన ఉన్న గంటను అయితే గట్టి కొట్టండి. నెక్స్ట్ అయితే మరొకరితో తిండి పొడితో మీ ముందుకైతే వస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ మరి బాయ్.